కీర్తన 134 కీర్తన అయ్యగారు చెప్పినటువంటి ఆ మాటలు రాత్రి నేను జ్ఞాపకం చేసి 4 మాటలు మాట్లాడడం జరిగింది అనడానికి ఒక మాట చదివిస్తూ ఉన్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, ఆయన మందిరములో రాత్రి నిలుచు ఉండే అనుభవము, రాత్రి నిలుచు ఉండేటువంటి అనుభవం గత రాత్రి జ్ఞాపకం చేశాను. పరిశుద్ధాత్ముడు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు గత రాత్రి కన్నీటితో సహోదరులు కన్నీరు విడవడానికి అవకాశమే లేదు. యవ్వనస్తులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. రాత్రి మిడ్ నైట్ అరౌండ్ 12:30 1 o'clock 1 గంట సమయంలో వారు కన్నీళ్లు విడవడం అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. హల్లెలూయా. జాబులుండి చక్కగా శాలరీ పొందుకుంటూ, చక్కగా డ్రెస్సులు వేసుకుంటూ, చక్కగా ఆహారం భుజిస్తూ ఉన్నటువంటి యవ్వనస్తులకు కన్నీరు వచ్చిందని అంటే అది నిశ్చయముగా పరిశుద్ధాత్మ ద్వారానే మాత్రమే కలుగుతుంది. హల్లెలూయా. రాత్రి నిల్చుండేటువంటి అనుభవము, ఇదిగో అయ్యగారు చెప్పినటువంటి యొక్క ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధిలో సమర్పించేటువంటి ఆ సమర్పణ కలిగినటువంటి బిడ్డలు ఆయన సన్నిధిలో వచ్చి అర్పించారు. సరే, రాత్రి ఒక మాట చెబుతూ ఈ యొక్క ప్రార్థనలు అయ్యగారు అన్నారు కదా, కొన్ని ప్రార్థనలు ఆయన వినడు, ఆలకించడు, వాటికి సమాధానము దొరకదు అని ఆ మాటలో ఒక మాట జ్ఞాపకం చేశాను. ఏంటంటే, మనము పోరాడున్నది ఈ లోక సంబంధమైనటువంటి శరీరులతో కాదు, ఈ యొక్క అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో. ఎఫెసీ 6:12 2-3 నిమిషాల్లో ముగిస్తున్నాను. ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడున్నది కాదు గాని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నాము. చాలమ్మా, దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాము. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే కొన్ని ప్రార్థనలకు సమాధానము రావడం లేదు. కారణం ఏమిటంటే అయ్యగారు వివరించిన రీతిగా ప్రార్థన చేయకపోవడము. ఒకవేళ అయ్యగారు చెప్పినట్టుగా ప్రార్థన చేస్తూ ఆలస్యం అవుతూ ఉందనంటే అక్కడ ఒక లేఖనానుసారమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అంశము ముడిపడి ఉన్నది. ఏమిటంటే, అంతరిక్షములో ఈ యొక్క భూమండలంలో మనం నివాసము చేస్తూ ఉన్నప్పుడు పడిపోయినటువంటి దురాత్మలు అక్కడ పోరాటము జరిగిస్తూ ఉన్నారు. వారు అడ్డుకుంటూ ఉన్నారు నీ ప్రార్థన అడ్డుకుంటూ ఉన్నారు. నీవు నమ్మినా నమ్మకపోయినా మాటికి ఇది మీకు అర్థం కావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సిగ్నల్ మీ ఫోన్ అయితే ఉంది, ఆ సిగ్నల్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతుంది. కారణం, ఒక్కోసారి వెదర్ మంచిగా లేకపోవడం వల్ల, ఒకసారి సిగ్నల్ ఆ యొక్క టవర్ దగ్గరికి రాకపోవడం, రకరకాల కారణాలు. ఆ సిగ్నల్ అయితే అక్కడ సోర్స్ నుంచి అయితే ప్రారంభమైంది, కానీ మధ్యలో ఇంకా అనేకము ఉన్నాయి. దానియేలుకు సంబంధించినటువంటి ఆ మాట రాత్రి జ్ఞాపకం చేశాను. ఆ రెఫరెన్స్ 10వ అధ్యాయము, దానియేలు 10వ అధ్యాయం. ఇదొక మాట చెప్పి ముగిస్తాను. 10వ అధ్యాయం 11వ వచనం, లేకుంటే 12 నుంచి కూడా చదువుదాం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెను, నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. నీవు చేసిన ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతలు ఆయన సన్నిధికి చేరాయి. అక్కడి నుంచి నాకు సెలవైంది. నీ మాటలను బట్టి నీకు సమాధానము తీసుకొని రావడానికి నీ యొద్దకు నేను తండ్రి దగ్గర నుంచి బయలుదేరాను.
వచ్చి తిని, నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. అయితే అక్కడ జరిగినది ఏమిటంటే, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. 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 అక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటంటే, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడయ్యా, ఈ దర్శన భావం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతనికి వచ్చినటువంటి ఆ దర్శన భావమును వివరించడానికి ఒక దేవదూత బయలుదేరినటువంటి ఆ మార్గ మధ్యములో జరిగినటువంటి కార్యం ఏమిటంటే, పారసీక రాజ్యాధిపతి అక్కడ అడ్డగిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులంట? 21 దినములు, 21 days. అంటే దానియేలు ప్రార్థన, అయ్యగారు చెప్పిన ప్రార్థనలో ఆ ఫార్మాట్లో, ఆ యొక్క నమూనాలో ఉంది. ఆ యొక్క అంశాలు అన్ని కవర్ చేస్తూ ప్రార్థన చేశాడు. అది ఆయన సన్నిధికి సరాసరిగా వెళ్ళిపోయింది. సమాధానం కూడా ప్రారంభమైంది. ఆయన దేవదూతకు సెలవీయగా ఆ దేవదూత ఆ యొక్క సమాధానము తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మధ్యలో అంట ఏం జరిగింది? మధ్యలో పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానుల అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. చాలు, అక్కడ నేను వీనితో వాదన పెట్టుకొని ఉన్నాను. అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? దానియేలుకి ఎలా ఇస్తామండి సమాధానం? ఇలాగ ప్రార్థన చేశాడు కదా, అతనిలో ఏమాత్రము దోషము కనబడడం లేదు, ఈ సమాధానము పొందడానికి అతడు అర్హుడు, యోగ్యుడు అని చెప్పి అక్కడ దేవదూత ఆ పారసీకుల రాజ్యాధిపతి అంటే దురాత్మల సమూహముతో పోరాటము జరుగుతూ ఉంది, వాదన జరుగుతూ ఉంది. 21 days, 21 రోజులు, 21 దినములు అక్కడ వాదన జరుగుతూ ఉంది. ఆ వాదన జరుగుతూ ఉండగా అయ్యగారు దానియేలు గారు ఇక్కడ ప్రార్థన మాత్రం ఆపలేదు. ఆ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తండ్రి చూస్తూ ఉన్నాడు. ఏంటి? వానితో డిస్కషన్, వీళ్ళ గురించి వాళ్ళ గురించి. ఆ చుట్టుపక్కల ఉన్నారు కదయ్యా, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ దోషములు చేస్తూ ఉన్నారు, పాపములు చేస్తూ ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారి ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు. దాని గురించినటువంటి సమాధానం ఏ విధంగా ఇస్తారు? వారందరూ పాపంలో ఉన్నారు, ఏ విధంగా సమాధానం ఇస్తారు? 21 days అక్కడ వాగ్వివాదము జరుగుతూ ఉంది. పరలోకం నుంచి తండ్రి ఇదిగో ఆ దేవదూతతో వాడు పెద్ద డిస్కషన్ పెట్టాడు. వెళ్ళిపో, మిఖాయేలును పంపించాడు. జనార్దన్ అన్న చెప్పాడు కదా, 7 మహాదూతలు, మిఖాయేలు దూతను పంపించగా ఆ యొక్క పారసీకుల రాజ్యాధిపతులను సైడ్కి చేసేసాడు. తప్పుకుంటారా లేదా? ఏంటి డిస్కషన్? పెద్ద డిస్కషన్ పెట్టారు, తప్పుకో. ఆ యొక్క మిఖాయేలు వచ్చిన తర్వాత మార్గము సరళమైంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సమాధానము ఆయన లేఖనానుసారముగా, ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు సమాధానము ఆలస్యం అవుతుందంటే నువ్వు గ్రహించవలసినటువంటి సంగతి, నువ్వు నమ్మకపోయిన వాస్తవం ఏమిటంటే, ఈ యొక్క ఆత్మ సంబంధమైన అంతరిక్షములో దురాత్మల సమూహము మన యొక్క ప్రార్థనలను అడ్డుకుంటూ ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా నీ బలహీనత, నా బలహీనత గనక ఉండి గనక అక్కడికి ప్రార్థన వెళ్ళకపోతే అది మహాప్రమాదకరమైనది. కారణం, ఇక దేవదూతలు కూడా ఏమీ అడ్డు చెప్పలేరు. చిన్నబాబు వాక్యం చెప్తాడు కదా, ప్రార్థన చేశాడు కదా, వెళ్ళి తీసుకొని సమాధానం ఇచ్చేసే అన్నారనుకోండి, ఈ యొక్క దురాత్మల సమూహానికి తెలుసు నేను ఎక్కడెక్కడ తిరిగేదంతా తెలుసు. అందుకొరకు దీని లెక్క చెప్పండి ఫస్ట్. ఆడు అదిగో అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇది తాగుతూ ఉన్నాడు, అది తాగుతున్నాడు, బూతులు మానకుండా మరి ఏ విధంగా సమాధానం ఇస్తారండి? యాషోవ మెస్సయ్య కూడా మౌనమైపోతాడు. కారణం, లేఖనానుసారంగా ఉంటే కదా. ఆ బూతులు మాట్లాడి అదే తగ్గించుకోలేనప్పుడు, అదే కంట్రోల్ చేసుకోలేనప్పుడు, అదే మానివేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు సమాధానం ఎలాగ ఇస్తారయ్యా? దేవుడు యాషోవ మెస్సయ్య సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నీ బలహీనత, నా బలహీనత అడ్డు కాకుండా
లేకుండా ఆయన ఇదిగో అయ్యగారు చెప్పిన రీతిలో ప్రార్థన చేస్తే ఆ యొక్క సమాధానము త్వరగా నిశ్చయముగా వస్తుంది. ఆ 9వ అధ్యాయంలో చదివించాను ఆ మాట ఒకటి చదివి ముగిస్తాం. 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం, 21 కూడా చూద్దాం. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఎప్పుడు వచ్చాడు చూడండి. ఇంకా అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను ఎప్పుడంట బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. నేను ఈలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచునుండగా, ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకపు తండ్రి దేవదూతకు గబ్రియేలుకు సమాధానం ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. ఇదిగో వెళ్ళిపో, అక్కడ వచ్చేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ అధ్యాయంలోనే, పక్క అధ్యాయంలోనే 10వ అధ్యాయంలోనే ఆ యొక్క పారసీకుల రాజ్యాధిపతులు వచ్చి అడ్డగిస్తూ ఉన్నారు. నీ ప్రార్థన ఏది ఆ యొక్క అడ్డగింపునకు గురైందో మీరు జ్ఞాపకం చేసుకునండి. కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా, దినాలుగా ప్రార్థన చేస్తున్న ఈ విషయంలో నాకు విజయం రావడం లేదు. గ్రహించవలసిన విషయం ఏంటంటే దురాత్మలు అడ్డుకుంటూ ఉన్నాయి. ప్రార్థన ఈ యొక్క అంశము చాలా ప్రాముఖ్యమైన